ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి పుష్ప 2 విజయవంతంగా దూసుకెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పుష్ప 2 చిత్రానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ప్రకారంగా అసలు పుష్ప సినిమా నిడివి 4 గంటలని, అయితే ప్రొడ్యూసర్ల కోరిక మేరకు సుకుమార్ గారు 40 నిమిషాల పాటు కట్ చేసి 3 గంటల 20 నిమిషాలకు దాన్ని కుదించినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, పుష్ప 2 సినిమా నిడివి 4 గంటలని, అయితే ప్రొడ్యూసర్ల కోరిక మేరకు 40 నిమిషాలు కట్ చేసి 3 గంటల 20 నిమిషాల పాటు ఉంచాడు సుకుమార్ అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా అసలు పుష్ప 2 సినిమా నిడివి మొదట 4 గంటలు ఉందా, దాన్ని కుదించి 3 గంటల 20 నిమిషాలకు తీసుకొచ్చారా? అసలు ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఒక ఇండస్ట్రీలో కానీ అంటే ఇన్సైడ్ టాక్ ప్రకారం అయితే ఇప్పుడు మనం సినిమాలో ఏదైతే ఫుటేజ్ చూసామో దానికంటే ఆయన ఎక్కువగా తీశాడు. సో అందులో కొన్ని సీన్లు ఈ సినిమాలో కనిపించట్లేదు. పైగా ఏంటంటే దానికి సంబంధించి ఏవైతే లీడ్లు ఉంటాయి ఆ లీడ్లు కూడా దీంట్లో లేవు. కాబట్టి అది పార్ట్ 3లో సంబంధించి తీశాడా, అందు గురించి ఇవి లేవా అనేది అట్లా ఒక ప్రచారం అనేది వచ్చింది బయటికి. సో యాక్చువల్గా మనందరికీ తెలుసు, ఏ డైరెక్టర్ అయినా అంటే సుకుమార్ స్థాయి డైరెక్టరు తను ఏదైతే ఫుటేజ్ తీస్తాడో అది తగ్గించడానికి మామూలుగా ఒప్పుకోరు. నిర్మాతలు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా, బాబు ఇవాళ జనం అంత 3 గంటలు ఆ పైన ఎక్కువ సేపు కూర్చోవాలంటే కూర్చోలేకపోతున్నారు థియేటర్లో. అది ఎంత ఎడ్రినలిన్ రష్ అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా, అంత ఫాస్ట్గా స్క్రీన్ ప్లే అంత టైట్గా ఉన్నప్పటికీ కూడా అంతసేపు అదే కనుక 2.5 గంటలు కనుక మనం చూపిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. అబ్బా ఎంత ఫాస్ట్గా వెళ్ళింది, అది ఇంకా సినిమాకి బూస్ట్నిస్తుంది ఆ ఫాస్ట్ పేస్ అనేది. అంటే 3 గంటల 20 నిమిషాల పాటు ఈ పుష్ప 2 సినిమా నిడివి ఉండేసరికి చాలామంది కూడా ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించినాయి అంటూ భిన్న స్వరాలను అయితే వినిపిస్తూ ఉన్నారు. దానివల్లే మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరి 4 గంటల సినిమా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అదే యాక్చువల్గా జాతర సీన్ ఏదైతే ఉంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ ఒక కొద్దిసేపు గడిచిన తర్వాత జాతర సీన్ వస్తుంది కదా, దాని వరకు అప్పటిదాకా ఉన్న పేస్ ఒకటి, అక్కడి నుంచి ఇంకొక పేస్లోకి వెళ్తుంది. అది ఓకే, సో ఫాస్ట్లోకి వెళ్తుంది. అంటే సడన్గా ఒక జర్క్ ఇచ్చి దూసుకెళ్ళినట్టుగా వెళ్తుంది. ఆ జాతర సీను అలా ఉంటుంది. సో అప్పటి నుంచి ఈ ముందుగా ఏదైతే ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో, ఫైట్ ఒకటి భారీ స్థాయిలో తీశారు కదా, జపాన్లో తీసినటువంటి సీన్లు ఏదైతే కొంతమంది దాన్ని వీడియో గేమ్ని దృష్టిలో ఒకటి దాన్ని ఇన్స్పిరేషన్తో చేశారని కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవి ఉంటాయి కదా, మన కంపార్ట్మెంట్ లాగా ఉంటాయి కదా అవి. సో ఆ టైపు అవన్నీ కంటైనర్స్, సో ఆ కంటైనర్లతోటి చాలా వీడియో గేమ్స్ వస్తాయి. సో ఇది ఆ టైప్లో అసలు చూసే వాళ్ళకి కంటైనర్ నుంచి దూక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కదా, ఆ బీమ్స్, ఐరన్ బీమ్స్, ఆ కాలమ్స్, వాటి మీద నుంచి చక్కచక్క వెళ్ళిపోతూ ఉంటాడు. మన వీడియో గేమ్స్లో కూడా వెళ్ళిపోతుంటాయి కదా క్యారెక్టర్లు, ఆ టైప్లో. అందుకని కొంతమంది దాన్ని వాటితో పోలుస్తున్నారు. సో దానికి అసలు జపాన్లో చేసినటువంటి ఫైట్ ఏదైతే ఉందో దానికి మిగతా ఎక్కడ కూడా లింక్ లేదు కదా, ఎందుకు అనవసరంగా అది పెట్టారు అని చెప్పేసి కొంతమంది, అసలు కథలో లింక్ లేనట్టుగా ఉంది, అది లేకపోయినా బాగుండేది, దీనివల్ల ఇంకా కొంచెం లెంగ్త్ తగ్గేదే కదా, ఇంకొంచెం బెటర్గా ఉండేది కదా, టాక్ అనేది ఇంకా పాజిటివ్గా ఉండేది కదా. ఇప్పుడు అనవసరంగా 3 గంటల 20 నిమిషాలు పెట్టడం వల్ల దానివల్ల కొంచెం స్లో అయిందని చెప్పేసి వినిపిస్తుంది కదా అనేది ఒకటి ఉంది. అప్పటికే వాళ్ళు ప్రొడ్యూసర్స్ 2.5 గంటలకు కుదించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడని డైరెక్టర్ని, కానీ డైరెక్టర్ ఒప్పుకోకుండా 3 గంటల 20 నిమిషాలు పెట్టాడని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. పైగా అంటే మనకి లాస్ట్ సీన్ ఏదైతే చూసిన వాళ్ళు సినిమా చూసినప్పుడు ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే చేశారో, ఖచ్చితంగా ఆ క్లైమాక్స్ సీన్ చేసేటప్పుడే అక్కడ జరిగేటువంటి ఒక ఘటన ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏమైందనేది ఖచ్చితంగా అక్కడే షూట్ చేయాలి, షూట్ చేసి ఉంటారు ఖచ్చితంగా. అది పార్ట్ 3 కోసం తను పెట్టేశాడని చెప్పి మనకు అర్థమవుతుంది.
సో అంటే ఆ సీన్లోనే ఇంకొక క్యారెక్టర్ మనకు వచ్చినట్టుగా మనకి వెనక నుంచి చూపిస్తారు. సో అది ఎవరు ఆ క్యారెక్టర్ ఏంటనేది మన ఇమాజినేషన్కే. కొంతమంది ఏమో అంతకుముందు ప్రీ క్లైమాక్స్లో మాయమైపోయినటువంటి భైరాన్ సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నాడో, భన్వర్ సింగ్ షెకావత్ తనే బతికి అలా వచ్చాడు అని చెప్పి కూడా అలా ఒక ఇమాజినేషన్ చేస్తూ ఉన్నారు. సో సుకుమార్ అనే అతను యాక్చువల్గా స్క్రీన్ ప్లేలో ఎక్స్పర్ట్ అతను. సో అతను ఏ సినిమా చూసినా కానీ స్క్రీన్ ప్లే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా రంగస్థలం చూసుకున్నా కానీ, ఈవెన్ పుష్ప చూసుకున్నా కానీ, ఆర్య నుంచి కూడా తన వెరీ ఫస్ట్ ఫిలిం ఆర్య నుంచి చూసుకున్నా కానీ స్క్రీన్ ప్లేలో ఇతను ఎక్స్పర్ట్ అనే విషయం మనకి అర్థమైపోతూ ఉంటుంది. మరి అలాంటి వాడు ఎంత ఎక్కువ డ్యూరేషన్ తోటి ఎందుకు సినిమా తీశాడు, ఏకంగా 4 గంటల సినిమా ఎందుకు తీశాడు అనేది వస్తుంది. అంటే మిగతా ఫుటేజ్ ఏమన్నా పార్ట్ 3 కోసం వాడుకోవటం కోసం దాన్ని కట్ చేసి పెట్టుకున్నాడా అనేది కూడా వినిపిస్తుంది. ఇంకా అంటే మనకి తెలిసిన సమాచారం యూనిట్ వర్గాలు అంటే అందులో టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి పని చేశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కదా. అందులో కొన్ని సీన్స్ ఇందులో లేవు అని కూడా చెప్తూ ఉన్నారు. సో దాన్ని పార్ట్ 3 కోసం తను అట్టి పెట్టుకొని ఉండొచ్చు అని కూడా వినిపిస్తూ ఉంది. సో మొత్తానికి సుకుమార్ తీసింది అయితే 4 గంటల పైనే ఉండొచ్చు అనే దానికి బలం చేకూరుతూ ఉంది. ఓకే. సో ఇవన్నీ కూడా మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా అతను ఎక్కువ ఫుటేజే తీశాడు. సో అందులో మనకు చూపించింది మాత్రం 3 గంటల 20 నిమిషాలే. అది కూడా తను ఎడిటింగ్లో దాన్ని కట్ చేసి పెట్టేశాడు. ఎడిటర్స్కి తెలుసు. సో అట్లా మనకి ఆ సమాచారం అందే అవకాశం, బయటకు వచ్చే అవకాశం ఉంది. పైగా ఆ సీన్లు ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో, అరే ఈ సీన్ లేవే ఆ సీన్ లేవే అనుకుంటూ ఉంటారు కదా. అలా మనకి అందిన సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా ఒకవేళ పార్ట్ 3 ఉంటే ఈ సీన్లన్నీ కూడా దాంట్లో ఉండే అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. మరి చూడాలి ఇప్పుడు. ఎందుకంటే పార్ట్ 1లో చూసుకున్నప్పుడు మనం అందులో కొండారెడ్డి క్యారెక్టర్ ముగిసిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్లో చూసుకుంటే ఇంకొక క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ కాదు 2 క్యారెక్టర్లు ముగిసిపోయినాయి. అంటే తండ్రి కొడుకుల క్యారెక్టర్. సో అందులో జాతరలో వచ్చినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్, మరి థర్డ్లో ఏ క్యారెక్టర్లో మళ్ళీ కొత్తవి వస్తాయి, పాత దాంట్లో ఏమొస్తాయి. నిజంగా జాల్ రెడ్డి ఉండే అవకాశం ఉందా లేదా? జాల్ రెడ్డి కూడా మనకి ఇందులో కనిపిస్తాడు, లాస్ట్ సీన్లో కనిపిస్తాడు. అసలు జాల్ రెడ్డిని ఏంది అసలు ఎక్కడ ఇద్దరు ఉండాలి కదా, కొండారెడ్డి తమ్ముళ్ళు, ఒక జక్కారెడ్డి ఒక్కడే కనిపిస్తున్నాడు ఏంటి? జాల్ రెడ్డి ఏమైపోయాడు? ధనుంజయ్ చేశాడు కదా క్యారెక్టర్, ఏమైపోయాడు? ధనుంజయ్ కనిపించట్లేదు అని అంతా ఫీల్ అయిపోయాం. లాస్ట్ సీన్లో అట్ట మెరుపులా కనిపించి అట్ట ప్రత్యక్షమవుతాడు అంతే జాల్ రెడ్డి. సో ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అతను మళ్ళీ వచ్చాడు కాబట్టి సో థర్డ్ పార్ట్లో జాల్ రెడ్డికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది కూడా మనకి అర్థమవుతున్న విషయం. సో నిజంగా భన్వర్ సింగ్ షెకావత్ బతికి ఉన్నాడా లేడా సో అనేది కూడా ఒక సస్పెన్స్ లాగా పెట్టాడు. చూసేవాడికి చచ్చిపోయాడేమో అనుకుంటారు కానీ బట్ చచ్చిపోయినట్టుగా కానీ మనకి ఎక్కడ చూపించడు. చివరిలో ఒక అతను వస్తాడు కాబట్టి మనకి వీపే చూపిస్తాడు కదా అతను. సో ఆ వీపు చూపించి అతను షెకావత్ అయి ఉంటాడని చాలామంది నమ్ముతూ ఉన్నారు. మరి మనకు తెలిసిన సమాచారం ప్రకారం యాక్చువల్గా పార్ట్ 3లో కూడా షెకావత్ ఉన్నాడని తెలుస్తూ ఉంది. సో జాల్ రెడ్డి, షెకావత్, మళ్ళీ ప్రతాప్ రెడ్డి ఉన్నాడు సెంట్రల్ మినిస్టర్, జగపతి బాబు. వీళ్ళ క్యారెక్టర్లు అంటే ప్రస్తుతం దీన్ని ముగించిన విధానం చూస్తే ప్రతాప్ రెడ్డి అతను కూడా ఒక మెయిన్ విలన్ లాగా మారే అవకాశం ఉందని చెప్పేసి థర్డ్ పార్ట్లో మనకి అంచనా వేసుకోవచ్చు మనం. ఓకే. సో వీళ్ళందరూ మరి ఎలా చేస్తాడు ఏంటి, ఆల్రెడీ ఇంకోటి కూడా వార్త వస్తుంది, అసలు పార్ట్ 3 ఉంటుందా లేదని, అది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.